నమస్తే, వెల్కమ్ టు ఏటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ప్రజాగలం సభతో వైసీపీ పాలనకు ఫుల్ స్టాప్. తమ ఇంటి వద్ద మీడియా మిత్రులతో ప్రవేశించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ తీవ్ర ఉత్కంఠ. కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. 50% స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించాలని చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నర్సాపురం గూడూరు ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయ బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి ఓసీ, హిందూపూర్ జొలదరస్సి శాంత బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబా బీసీ. ఫైనలిస్ట్ 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50%
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను ప్రజాగలం సభతో వైసీపీ పాలనకు పుల్ స్టాప్. ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎన్నికలు మన ముందున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వారు ప్రెస్ పెట్టి ఈ నియమావళి ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఈ పొత్తు క్యాంపెయిన్లో మొదటి అడుగుగా రేపు నరేంద్ర మోడీ గారు చిలుకలూరుపేట దగ్గర బొప్పూడి అక్కడ బహిరంగ సభలో ఈ 3 పార్టీలు ఎన్డీఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారు ఇక్కడికి రాబోతున్నారు. వారిని మేము స్వాగతిస్తున్నాము. వారు ఈ ఎన్డీఏ కూటమి విజయానికి శంఖారావు వారు రేపు సభలో పూరించబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచనతో అదేవిధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం చేయడానికి అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్కి రావడం చర్చించుకోవడం జరుగుతుంది. రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో. నేను ఇందాకన్నట్టుగా ఇది విజయానికి తొలి అడుగుగా ఈ కూటమికి నేను భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇరు జిల్లాల నుంచి వచ్చిన వివిధ పార్టీ నాయకులు అంటే మన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు రేపటి రోజున మనం చేయాల్సిన ఏర్పాట్లు ఆ హడావుడిలో మీరు కూడా తిరిగి వెళ్ళాలి కాబట్టి మేడం పురంధేశ్వరి గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత మనం సమన్వయపరుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు సాయంత్రం 4 చేరతారు. ప్రజాగలం అనే ఈ సభకి ఇది మన ఎన్నికల శంఖారావంగా దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామా నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చాలా భారీ స్థాయిలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఆయన మాట్లాడే మాటల్లో మీరు కూడా అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా ఇది కార్యాచరణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దలు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుకోండి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది సీనియర్లు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాం. కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు మనం చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం. ఫస్ట్ టైం 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కారు గురించి
అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం కాటా శ్రీనివాస్ గౌడ్ గత ప్రభుత్వంలో మీరు చేసిన దొంగ పనులు భూ కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా గౌరవనీయులైన శ్రీ దామోదర రాజనరసింహం గారిపైన కాంగ్రెస్ పార్టీ పైన అబండాలు వేస్తే సహించేది లేదంటూ కాటా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రీన్ ట్రిబ్యునల్ కి కోర్టు అక్రమ మైనింగ్ పై క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలని ప్రభుత్వ ఆస్తులను గండికొట్టి అక్రమంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి సిగ్గు లేకుండా మేమే తప్పు చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే లగ్దార గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజలకు సమక్షంలో చర్చకు సిద్ధమా కాటా శ్రీనివాస్ గౌడ్ అను వ్యాఖ్యలు చేశారు. మా దామోదర రాజనరసింహ గారి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వారు చేసిరు వారు చెప్పిరని అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏడాదుల పొంటి సంవత్సరాల పొంటి ఆఫీసుల పొంటి తిరిగితే కూడా ఆ రోజు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని ఫైల్ అన్ని కూడా మూతేసి ఈరోజు ప్రజలని ఎంతమంది చచ్చిపోతున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ అన్ని కూడా ఇలాంటి వాళ్ళు అక్రమాలను ఎవరు తప్పించుకోవద్దని చెప్పి ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మీద ఇది ఒకటే కాదు ఇంకా చాలా చిట్టా తీసి పెట్టినాము. మీరు ఎన్ని వేల కోట్ల సంబంధించినటువంటి భూములని ఈరోజు శివార్లలో ఉన్నటువంటి భూములని ఈరోజు బై నంబర్లు పక్క నంబర్లు సర్వే నంబర్లు పట్టా నంబర్లు గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసినటువంటి ఈరోజు శివార్లల్లో మరి బొల్లారం అమీన్పూర్ కావచ్చు, మరి ఐలాపూర్ అమీన్పూర్ కావచ్చు, మరి ఇలాంటి భూములన్నీ కూడా ఎన్ని మీరు ఈరోజు మీరు అక్రమంగా ఈరోజు కాజేసిరో అంత చిట్టా అంతా ఉంది. ఒకటి అన్నీ వెళ్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని నిద్ర పోనిచ్చేది లేదు. ప్రతి ఒక్క రూపాయిని మీకు కక్కిచ్చేది ఉన్నది. ఈరోజు బంగారుగడ్డ లాంటి లేఅవుట్లు కావచ్చు, ఇక్కడ పోచారంలా మీ అందరికీ కూడా తెలుసు ఎంత పెద్ద దుర్మార్గులు అంటే వీళ్ళు 64, 65 సర్వే నంబర్ పట్టా సర్వే నంబర్లు వేసి 62 సర్వే నంబర్ గవర్నమెంట్ జాగల 100 ఇండ్లు కట్టిరు ఈరోజు. అంటే ₹1 కోటి ఇల్లు, దాదాపుగా 100 కోట్లు. మరి దీనికి మాజీ మంత్రి గారు సమాధానం చెప్పాలి హరీష్ రావు గారు. ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. అలా మీ కమిషన్ ఎంత అని అడుగుతా ఉన్నా, మీ వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈరోజు 100 కోట్ల రూపాయలు స్కాములు చేసుకుంటా శివారు భూములలో 100 కోట్ల 1000 కోట్ల రూపాయల భూములు మొత్తం కాజేసుకుంటా ఈరోజు అమాయకులు ఉన్నటువంటి పేదోళ్ళని ఈరోజు ప్రజలను ఏదో అప్పుడు వాళ్ళు ఏదో రెక్క కష్టం చేసుకొని రూపాయి పోగు చేసుకొని మళ్ళీ ఆ రోజు ప్లాట్లు కొంటే వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం వేసి అక్కడ పాగేసి ఇష్టానుసారంగా వాళ్ళకి 1,50,000 ప్లాట్లు బెదిరించి గుంజుకున్నటువంటి చరిత్ర వీళ్ళు మాట్లాడతారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి? ముందున్నది ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకదాంతో అయిపోలేదు. మీరు ఈ పటాన్చే ప్రజలకి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నిజంగా ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు. ఈ రోజు 3 సార్లు గెలిచినా హైట్రిక్ గెలిచినా అంటున్నావు. ఎట్లా గెలిచినావు హైట్రిక్? 40,000 ఓట్లు దొంగోట్లు రాసుకుంటే గెలుపా? 7,000తో గెలుపా? 40,000 ఓట్లు దొంగోట్లు రాసుకున్నాడు. బయట స్టేట్లో యూపీబీఆర్ఓలను తీసుకొచ్చి రాపిచ్చి ఈ రోజు నువ్వు గవర్నమెంట్ అడ్డం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితమే ఆమెను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కెనడాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక ఒంటారియా ప్రావిన్స్ లో భారత సంతతికి చెందిన 3 కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దంపతులతో పాటు వారి కూతురు ఈ నెల 7వ తేదీన రాత్రి బ్రాంప్టన్లోని వారి నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతులకు రాజీవ్ వరికు భార్య శిల్పి, వారి కుమార్తె మహేక్ వరికు పోలీసులు గుర్తించారు. కాగా రాజీవ్ ఇంట్లో మంటలు చెలరేగడానికి ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు ఇరుగు పొరుగు వారు పోలీసులకు చెప్పారు. దీంతో ఈ ఘటనపై అగ్నిమాపక విభాగం పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒంటారియా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట జౌలి బజార్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర శృతి వన పరిరక్షణ సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అదురు లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్, సభ్యులు రమేష్ బాబు, రాజేష్, శ్రీను, నరేంద్ర, యశ్వంత్, సుబ్బారావు, మురళీల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఘనంగా 123వ జయంతి వేడుకలు నిర్వహించారు. తుమ్మలపేట సుబ్బారావు గారు మరియు ప్రెసిడెంట్ అయినటువంటి ఆదూరు లక్ష్మీనారాయణ అయిన నేను ఈరోజు 123వ జయంతి సందర్భముగా మన ప్రాంతాల్లో పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం ఘనంగా నిర్వహించుచున్నాము. కావున ఈ నిర్వహణలో భాగంగా ప్రెస్ నోట్ ద్వారా కానీ పొట్టి శ్రీరాములు గారి విషయంలో 4 డిమాండ్స్ మనము కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని ఉన్నాము. అవి నెంబర్ 1, పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అను అవార్డును కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రకటించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. 2, పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగానికి నిదర్శనగా 58 అడుగుల కాశ్య విగ్రహాన్ని స్మృతి వనంలో కలిపి రాష్ట్ర రాజధాని అమరావతి లేదా విజయవాడ నగరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 3, గన్నవరంలో ఉన్న విజయవాడ విమానాశ్రయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు విమానాశ్రయంగా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేయాలి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి. 4, 2026 మార్చి 16 వచ్చేసరికి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దేశ పండుగగా నిర్వహించాలని మేము ఈ అన్నమయ్య జిల్లా రాజంపేట గ్రామం నుంచి సవినయంగా కోరుకుంటున్నాము. జై వాసవి, జై వాసవి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో శనివారం మండల అధ్యక్షులు బాకారం రవి అధ్యక్షతన సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ 5 లక్షల సిసి రోడ్డు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి శాంక్షన్ ఇచ్చిన మన ప్రియతమ నాయకులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి తాళ్ల రామడుగు గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా రామడుగు గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించామని, దీనిపైన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకారం రవి, కుందేల శ్రీనివాస్, బండారి నరేష్, తాళ్ల రామడుగు గ్రామ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, రామడుగు కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి తాళ్లరామడు గ్రామానికి మరి ఎన్ఆర్ఐజీఎస్ కింద 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి అనుమతించినటువంటి సాధించినటువంటి భూపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి తక్కువ టైంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు మా రోడ్ తాళ్లరామడు గ్రామానికి సుమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరొక ప్రత్యేక గ్రాంట్ కింద కూడా మరొక 5 లక్షలు కూడా ఇచ్చాడు. మరి 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి రామడుగు గ్రామ సమస్యలు కూడా ఏమున్నా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే వాటన్నిటి కూడా మోక్షం లభిస్తుంది. తప్పకుండా ఈ రామడుగు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ఆశిస్తూ, మరి మరొకసారి భూపతి రెడ్డి నాయకత్వం ఈ నిజామాబాద్ రూరల్లో నాయకత్వం వర్ధిల్లాలని చెప్తూ, మరి ఈ 10 లక్షలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. భారతీయులందరూ బాయి బాయి అని బతికే ఈ దేశంలో మతతత్వ పార్టీలు దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి అని, ఇది దేశ భారత సార్వభౌమాధికారానికి పెను ప్రమాదం వాటిల్ల దిశగా తీసుకుపోతుందని, అందుకే మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొంతమందికి విరుద్ధంగా పోరాటం చేసే దిశగా ఆల్ ఇండియా రక్షా సేన పార్టీ స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షులు మహ్మద్ షాహిద్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ తెలియజేశారు. సెక్యులరిజం ను నమ్మి రాజ్యాంగాన్ని గౌరవించే యువతీ యువకులను ఎంపీలుగా లోక్సభలో కూర్చోబెట్టాలన్నదే తమ ధ్యేయమని, అందుకే రానున్న లోక్సభ ఎన్నికలకు గాను యువతను పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలకు పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని, భారత ఎన్నికల కమిషన్ తమ పార్టీకి గాను ఈ లోక్సభ ఎన్నికల్లో ఉంగరం గుర్తు కేటాయించింది అని, ఈ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో నిలుపుతామని తెలియజేశారు. मैं हमारे पार्टी के माध्यम से एक मैसेज देना चाह रहा हूं कि ऑल इंडिया नेशनल रक्षा सेना को चीफ इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से हमें 543
पार्लियामेंट कॉन्स्टिट्यूंसी के लिए रिंग अलॉट हुआ है। कल हमें लेटर आया है हमारे पार्टी को, और मैं सभी भारतवासियों को और स्पेशली तेलंगाना और आंध्रा के लोगों को बोलना चाह रहा हूँ, जो सेक्युलर माइंडसेट जिसका है वो हमारे पार्टी की तरफ से अगर एमपी कॉन्टेस्ट करना चाह रहा है, एमएलए या कोई भी जुड़ना चाह रहा है, क्योंकि देखिए हमारे पार्टी का लोगो एक सेक्युलरिज्म का मैसेज है। हिंदू, मुस्लिम, सिख, ईसाई, पीसफुल एएनआरएस पार्टी का हमारा मोटो, पार्टी का लक्ष्य यही है कि पूरे मिल के लड़ेंगे भारत में। सभी प्रकार के भारतवासियों को मैं एक फिर से मैसेज देना चाह रहा हूँ, आइए मिलके एक ऐसा अपन सुनहरा भारत बनाए। जो कम्युनल सोच रखता है उसको अपन समझा के उसको ऐसा बनाए, कोई अपना भाई है, कोई भी रहने दे। भारतवासियां एक फैमिली है, ये एक भारत देश एक फैमिली है भाई साहब। इसमें हिंदू, मुस्लिम, सिख, ईसाई, इसके तोड़ने की किसी की शक्ति नहीं है कोई पार्टी की। हम हमारी पार्टी की तरफ से डिमांड करते हैं सभी से, आइए मिल के लड़ेंगे इस बार। कैंसर का इलाज सबका इलाज, किसी का इलाज है इलाज, मगर नफरत का इलाज नहीं है, भाईचारे का इलाज कोई नहीं कर सकता। हमारे पार्टी का लक्ष्य यही है। हमने भाईचारा यात्रा निकाला एलबी नगर से हमारे पार्टी तक, पार्टी ऑफिस तक। हम चाह रहे कि ये भाईचारा यात्रा नॉट इन हैदराबाद, पूरे इंडिया लेवल ले आके घूमे के काम करना चाहिए। हमारे पार्टी का मोटो लक्ष्य यही है। जय हिंद, जय भारत, थैंक यू। ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన ప్రెసిడెంట్ జి రామకృష్ణ, నేను మా ఫౌండర్ ఎండి షాహిద్ ఖాన్ గారు జనరల్ ఎలక్షన్స్ 543 సీట్ల లోక్సభ స్థానాలకి మాకు దేశవ్యాప్తంగా రింగ్ అలాట్మెంట్ జరిగింది. కంప్లీట్ ఒక సెక్యులర్ పద్ధతిలో నడిపే మా పార్టీ ఆ భావాల్ని గౌరవించే ప్రతి యువతి యువకులు మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు రింగ్ సింబల్ అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము దేశవ్యాప్తంగా 543 సీట్లని మేము కాంటెస్ట్ చేస్తున్నాము. ఆసక్తివంతులైన యువతి యువకులు మా పార్టీలో సభ్యత్వం తీసుకుని జాయిన్ అయ్యి దేశాన్ని ప్రతిపదనలో నడిపిద్దాము అని అన్న లక్ష్యంలో ఉన్న వాళ్ళందరూ మా పార్టీలోకి మేము ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారము. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా అందరూ మా పార్టీని సంప్రదించండి. నమస్కారం. సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, ప్రహారీ గోడ, మండపాలు, బీసీ హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులను ప్రారంభించిన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల మరియు జెడ్పీ చైర్పర్సన్ ఆనం రమణమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే గ్రామాలు అభివృద్ధి ప్రగతి సాధిస్తున్నాయని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నిత్యం గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు కావాలా, అనునిత్యం ప్రజల్లో గ్రామాల్లో వివాదాలు సృష్టించే అభివృద్ధి నిరోధకులు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. కేవలం 10 నెలల్లోనే సౌత్ మోపూర్ గ్రామ అభివృద్ధికి 1,14,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందని ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సౌత్ మోపూర్ గ్రామంలో 8 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన శ్మశాన వాటిక, ప్రహారీ గోడ, 58 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ కాల్వలు, సీసీ రోడ్లు, 26 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బీసీ బాలుర హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులు, 5 లక్షల నిధులతో దళితవాడలో నిర్మించిన మండపం, 5 లక్షల రూపాయల నిధులతో ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన మండపం, మొగుళ్లపాలె గ్రామంలో 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు మరియు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మోటార్ బైక్లతో యువకులు భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమం అనంతరం సౌత్ మోప్తూర్ గ్రామంలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళని ఎట్లయినా సరే అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఈ 3 పథకాలు. తర్వాత వృద్ధులుగా ఉండేవాళ్ళు పూర్తిగా పిల్లల మీద డిపెండ్ కాకూడదు, కొద్దిగా ఉన్న వాళ్ళకి మందులకి ఏదన్నా ఆహారానికి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. గతంలో చూసుంటారు, చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సగం కూడా నెరవేర్చడం. ఇప్పుడు కూడా మొన్న 6 నెలల వరకు ఏం మాట్లాడారమ్మా అందరూ కూడా ఇది ఉంటారు. అది రద్దు చేస్తాం, వాలంటీర్లు రద్దు చేస్తాం, సచివాలయాలను రద్దు చేస్తాం, ఇట్లా మాట్లాడుతూ వచ్చారు. పథకాలు పేదవాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన సొసైటీ మీద ఉంది. పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతే, కూలివాళ్ళుగా మిగిలిపోతే
ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి అనే ఉద్దేశంతో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలి, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ ఊరిలోనే పరిష్కారం కావాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. కరప్షన్ లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండా మీకు చెందాల్సినవన్నీ కూడా చెందే విధంగా చేశాడు. గతంలో చూసుంటారు, ఏ పని కావాలన్నా లంచం ఇవ్వందా ఏది కాదు. ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడకుండా ఏ పథకమైనా నేరుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పథకాలు అందుతూ ఉన్నాయి. మీకు ఇంత మంచి ప్రభుత్వం మళ్ళా ఏదైనా పొరపాటు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పథకాలు రద్దు అవుతాయి, వాలంటరీ వ్యవస్థ రద్దు అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకుని మీకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగి ఉంటే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. గతంలో ఒక ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఏదో చిన్న కారణాలతో అలిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన స్థానంలో మళ్ళా తిరిగి ఒక మంచి వ్యక్తిని మన జిల్లాకి అభివృద్ధి చెందాలంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ప్రజాగలం సభతో వైసీపీ పాలనకు ఫుల్ స్టాప్. తమ ఇంటి వద్ద మీడియా మిత్రులతో ప్రవేశించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోర్టులో కవితలు హాజరుపరిచిన ఈడీ తీవ్ర ఉత్కంఠ. కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.